ఒలింపిక్స్లో వినేష్ ఫోగాట్ డిస్క్వాలిఫై అయ్యారు. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారనే కారణంతో ఆమెను పోటీ నుంచి తొలగించింది కమిటీ. దీంతో భారత్ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది. రెజ్లింగ్ విభాగంలో పతకం ఖాయమనుకున్న క్రమంలో వినేష్ ఫోగాట్పై అనర్హత వేటుపడడంతో భారతదేశ ప్రజలంతా నిస్తేజంలో మునిగిపోయారు. ఈ సమయంలోనే లెఫ్ట్ ఎకోసిస్టమ్ యాక్టివేట్ అయింది. వినేష్ ఫోగాట్ను తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలేవో తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. కామెంట్ల ద్వారా అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో అక్కడ హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. దీంతోపాటు సరిగ్గా అటువంటి అల్లర్లే భారత్లోనూ చేయాలని కొంతమంది పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ అల్లర్ల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని ఉపయోగించుకోవడానికి ఎకోసిస్టమ్ ప్రయత్నిస్తోంది. 2 రోజుల కిందటి వరకు భారత వార్తాపత్రికల్లోనూ టీవీ డిబేట్లలోనూ బంగ్లాదేశ్కు చెందిన వార్తలు ఎక్కువగా కనిపించేవి. కానీ ఉన్నపళంగా మీడియా ఫోకస్ వినేష్ ఫోగాట్పై షిఫ్ట్ అయింది. పేపర్ హెడ్లైన్లలో వినేష్ ఫోగాట్ గురించిన కథనాలు కనిపించాయి. బంగ్లాదేశ్ ప్రస్తావన చివరి పేజీలకు చేరుకుంది. బంగ్లాదేశ్ వార్తలకు ప్రాధాన్యత తగ్గించడానికి లెఫ్ట్ ఎకోసిస్టమ్ బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. దీనికి కారణమూ లేకపోలేదు. నిజానికి బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు కొనసాగాయి. ఆ దేశానికి ప్రధానిగా ఉన్న షేక్ హసీనా నిరసనలకు తట్టుకోలేక రాజీనామా చేయడం, వెనువెంటనే భారత్కు శరణార్థిగా రావడంతో అక్కడి నిరసనకారుల లక్ష్యం నెరవేరింది. అప్పటికే అందరూ శాంతించి ఉండాలి, కానీ అలా జరగలేదు. క్రమంగా నిరసనకారులు మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నారు. ఆ దేశంలో హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. చాలామంది ఇళ్లను తగలబెడుతున్నారు. ఇప్పటికే ఈ దాడుల్లో వందలాది మైనార్టీ హిందువులు మరణించారు. కొంతమందిని బతికుండగానే వారిని అగ్నికి ఆహుతి చేస్తున్నారు అక్కడ. ఈ నిరసనలకు అమెరికా డీప్ స్టేట్ ఆజ్యం పోసింది. డీప్ స్టేట్తో సంబంధాలుండే ఎకోసిస్టమ్ భారత్లోనూ ఉంది. ఈ కారణంగానే మన దేశంలో బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న ఆకృత్యాల పట్ల సానుభూతి రాకుండా ఉండేందుకు, అక్కడ అమెరికా సాగించిన కుట్రల గురించి భారత్లో చర్చ జరగకుండా ఉండేందుకు డైవర్షన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వినేష్ ఫోగాట్ అంశాన్ని తెరపైకి తెస్తున్నట్లు కనిపిస్తోంది. వినేష్ ఫోగాట్ దాదాపు ఏడాది క్రితం రెజ్లింగ్ ఫెడరేషన్పై ఢిల్లీలో ధర్నా చేపట్టారు. అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ క్రీడాకారులను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీగా ఉండడంతో ఇది ప్రభుత్వ వ్యతిరేక నిరసనగా రూపుదిద్దుకుంది. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బ్రిజ్ భూషణ్ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినా ఆయన చేసిన తప్పులు బయటపడ్డాయి. దీంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గత లోక్సభ ఎన్నికల్లోనూ ఎంపీ సీటు నిరాకరించింది బీజేపీ. అప్పట్లో ఈ వివాదాన్ని ఉపయోగించుకుని చాలామంది బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వినేష్ ఫోగాట్ బీజేపీపై పోరాడిన మహిళ అని చాలామంది కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఒలింపిక్స్లో అధిక బరువుతో అనర్హత వేటుకు గురి కావడంతో దీన్ని మోదీకి వ్యతిరేక క్యాంపెయిన్గా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ప్రకాష్ రాజ్ లాంటి వారు వెయిటింగ్ మెషిన్పై మోదీ కాలు పెట్టినట్టు ఉన్న కార్టూన్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తద్వారా మోదీ వల్లే వినేష్ ఫోగాట్ పతకానికి దూరమైందని, మోదీ ఆమెకు అన్యాయం చేశారనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలవుతుంది. ఇది కేవలం బంగ్లాదేశ్లో జరుగుతున్న రాజకీయ సంక్షోభాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే కాదు, ప్రతిదాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ దిట్ట. అందులో భాగంగానే ఇప్పుడు వినేష్ ఫోగాట్ అంశాన్ని కూడా కాంగ్రెస్ తన రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకుంటోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.